నమస్తే అండి, వెల్కమ్ టు నీరిస్ కిచెన్. బాగున్నారండి అందరూ? మేము బాగున్నాం, మీరు బాగున్నారని అనుకుంటున్నాము. ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చినాం మేము. ఆ రెసిపీ వర్షాకాలం స్పెషల్. చెప్పమ్మా ఏందో? వేడి వేడి మిర్చి. అది ఎవరైనా తినాలి వర్షం పడుతుంటే మంచిగా తినాలి. మిర్చి బజ్జీ చూపిస్తామండి. మేము చేసే లెక్క చూపిస్తాము. అందరు చాలా చేస్తారు, కాకపోతే ఎవరు స్పెషల్ వాళ్ళకే. మా స్టైల్లో మేము చేసి చూపిస్తాము. మీరు ఎట్లా చేస్తారో ఒకసారి చూడండి. నేను రెసిపీలోకి చూపిస్తాను ఏమేమి కావాలన్నా. దొడ్డు మిర్చి బజ్జీలు అయితే మిర్చి బజ్జీలకు అందరికి ఐడియా ఉంటుందండి. దొడ్డు మిర్చీలు దొడ్డు మిర్చీలు నేను ఇట్లా మొత్తం దాంట్లో గింజలన్నీ తీసేసినాను. అన్నీ క్లీన్ చేసి పెట్టినాను. తెలుసు కదండి, మొత్తం చేయాలంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది. అందు గురించి అనేసి ఇట్లా అన్నీ తీసిన నేను ఇట్లా క్లీన్ చేసుకున్నాను. చేసి కొంచెం కొన ఇట్లా కట్ చేసుకున్నాను. ఇట్లా కట్ చేసుకొని పెట్టుకున్నాను. చూడండి, చింతపండు పెట్టాలి. ఇంకా మిర్చీలు అన్నీ క్లీన్ చేసి నేను ఇట్లా పెట్టుకున్నాను. దానికి సరిపడా శనగపిండి తీసుకున్నాను నేను. శనగపిండి వచ్చేసి 1/2 kg తీసుకున్నాను నేను. ఇంకా మీరు చేసుకునే దాన్ని బట్టి మీరు ఎంత చేసుకుంటే క్వాంటిటీ అంత పిండి తీసుకోండి. 1/2 kg వేసుకుంటారా, 1/2 kg వేసుకుంటారా, అది ఇక మీ ఇంట్లో ఫ్యామిలీని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. నేనైతే 1/2 kg వేస్తున్నానండి. దానికి ఇది పోయింది. దీంట్లోకి ఏమేమి కావాలో చూపిస్తాను. అందులో చింతపండు, నువ్వులు, వాము, ఈ 3 నేను పేస్ట్ చేసి ఆ మిర్చిలో కూరుతానండి. అది పేస్ట్ మధ్యాహ్నం అది ఇందులో మిర్చిలో కూరుతాను. టేస్ట్ బాగుంటుంది దానివల్ల. ఈ 3 నేను పేస్ట్ చేసి నేను పెట్టుకున్నాను. మీకు చూపిద్దాం అనేసి ఇవన్నీ నేను మళ్ళీ పక్కన పెట్టాను. ఒక్క నిమిషం అండి. చూపిద్దాము. ఇట్లా పేస్ట్ చేసుకోవాలి. చింతపండు పేస్ట్, నువ్వులు, వాము, చింతపండు ఇవన్నీ పేస్ట్ చేసి కొద్దిగా ఒక 2 చిటికీలంతా సాల్ట్ వేసిన ఇంట్లో. ఇట్లా మధ్యాహ్నం పెట్టాలి. మంచి ఇట్లా మిర్చి మధ్యలో పెట్టి చేస్తే టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు మనకి. కొంచెం వాము ఎందుకు వేసినామంటే కొంచెం మనకు జీర్ణం మంచిగా అవుతుంది అన్నట్టు తింటే అది అట్లా. ఇంకా దాంట్లోకి ఏమో గార్నిష్ గురించి వేయించిన పల్లీలు ఇవి నేను మంచి ఇట్లా పొట్టు తీసి పెట్టుకున్నాను. పక్కన కొత్తిమీర, ఉల్లిపాయ నేను మళ్ళీ చూపిస్తాను. ఇది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న ప్రాసెస్. అమ్మ కలపమ్మ, ఇలా కొంచెం తినేసి కూడా వేయాలి. చూపిద్దాము. మెయిన్గా అది చెప్పాలనే మర్చిపోయినా నేను. ఇందులో మనము సోడా ఉప్పు అంటారు కదండి, అదే మనం మిర్చిలో వేసేది తినే సోడా సోడానే అంటారు. అది ఆ సోడా కూడా చూసి వేసుకోండి మీరు. ఒకటేసారి అది ఎక్కువ వేసిరు అనుకోండి, ఆయిల్ మొత్తం పీల్చేస్తుంది. మనం తిన్నా డైజెస్ట్ కాదు అసలు ఏమి. అసలు ఇప్పుడు 1/2 kgకి మేము ఎంత వేస్తున్నామో కరెక్ట్గా మీరు చూడండి. ఇక అమ్మ చూపియమ్మ, ఇదో చూడండి 2 చిటికెలు వేస్తుంది అమ్మ. అంతకు మించి ఎక్కువ వేసిండ్రు అనుకోండి ఆయిల్ అంతా దాన్ని పీల్చేస్తుంది. అది మెయిన్గా ఇది ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. కారం వేసుకుందాం మనము. 1 చెంచా కారం వేద్దాము అంతే, చాలు, ఎక్కువ వద్దు. కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, చాలు. కొంచెం ఉప్పు టేస్ట్కి సరిపడా వేసుకోవాలి మనం. ఎంత పడుతుంది అంతే. మంచిగా మళ్ళీ చూసుకొని వేసుకుందాము సాల్ట్. అంత కలిపి నేను నీళ్ళు ఇస్తాను. చూసుకుంటే పోసుకోండి నీళ్ళు. ఒక చెంబు తీసుకున్నాను నేనైతే నీళ్ళు. మంచిగా ఇట్లా చూసుకుంటూ పోసుకోవాలి నీళ్ళు. ఇక్కడ దిక్కు అమ్మకు విస్కర్ పని చేయలేదండి, చెయ్యే విస్కర్ అమ్మది. చూడండి, అది ఉండలు కట్టదు కదా, మంచిగా అది తీసి బడ్జెట్ ముంచుకుంటే చెయ్యి పెట్టేసింది, కలిపేసింది అమ్మ. అమ్మ ఒకసారి మామూలుగా మంచిగా ఇట్లా ఇప్పుడు మిర్చికి మంచిగా పడుతుంది. అట్లా జారాలి, అంత జారాలి. ఏ ఉండలు లేకుండా మంచిగా కలుపుకుంటే అంత మిర్చికి అట్లా మంచిగా పడుతుంది. అది నూనెలు వేస్తే మంచిగా పొంగుతుంది. ఇట్లా అంతే చూడండి అట్లా. ఇప్పుడు ఒకసారి తీసుకోమ్మా, ఇంకో చూడండి అట్లా అంతే చాలు. మనకు తినేటప్పుడు టేస్ట్ వస్తుంది అది మంచిగా. చూడండి అంతే.
డీప్ ఫ్రై చేద్దాం. ఇంకా అన్నీ అట్లనే పెట్టుకోవాలి మనము, పెట్టుకొని ఇంకా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఏదో చూద్దాం ఒకసారి. నూనె ఇంకా కొంచెం, అది కొద్ది పైకి ఇట్లా రావాలి ఎంబడే, అప్పుడు మనం వేసేసాలి మిర్చి. ఇప్పుడు మనం వేసుకోవాలి. చూడండి పైకి వచ్చేసింది. ఇప్పుడు నేను మిర్చీలు వేస్తాను. మనం ఇట్లా అన్నాం కదా మిర్చిని, అన్నాక ఇట్లనే మొత్తం ఇట్లనే వేయకూడదు. ఇగో ఇట్లా అన్నాక దీన్ని ఇట్లా అనాలి, ఇట్లా. అప్పుడు మనకి ఇట్లా వస్తుంది గ్యాప్. గ్యాప్ ఇట్లా ఉంటేనే బాగుంటుంది మనకి మిర్చి. అట్లా వేసేసాలి. మొత్తం వేస్తే అది మనం మొత్తం వేసినాం అనుకోండి, అది బాగుంటుంది, పిండి పిండి అనిపిస్తుంది కొంచెం. ఇట్లయితే మేమైతే మిర్చి బజ్జీలకు పోయినప్పుడు ఇట్లా పగిలినవి ఉన్నాయి అని చూసుకొని మరీ తెచ్చుకుంటామండి. అట్లా బయటికి వెళ్తే మెయిన్గా మనకు తినాలనిపించేది ఇదే ఒక్క ఐటమేనండి, మిర్చి బజ్జీ. నాకైతే చాలా ఇష్టం నాకు. అట్లా ఇట్లా చేసుకోవాలి. మనం ఫస్ట్ ఏం చేయాలి, కొంచెం సిమ్ పెట్టాలి స్టవ్ని. ఒకటేసారి హై పెట్టుకోవద్దు, కొంచెం కొంచెం ఇట్లా పైకి వచ్చినాక అప్పుడు మనం హై చేసుకోవాలి. అంతే, ఇంతేనండి. ఎంత మంచి ఇంట్లోనే చేసుకోవచ్చు మనము. ఊరికే బయట తీసుకొని తినాలని అంటే ఆయిల్ ఎట్లుంటుందో ఏమన్నా అదో భయం మనకి. 3 కిలో పావుకిలో తీసుకోవాలి. ఏం పావుకిలో ఏమో కానీ ఇవాళ రేపు ఏం తినాలన్నా కానీ భయం అవుతుంది కదమ్మా. బయట మంచిగా 30 బజ్జీలు అవుతాయి. బయట వెళ్ళి ఏదైనా తినాలంటే అది తింటాం, కానీ మళ్ళీ ఇంటికి వచ్చినాక ఏమవుతుంది అని భయం. ఇంకా చేసుకున్నట్టు ఏది ఉండదు. చూడండి అన్నీ మనం ఇట్లానే చేసుకోవాలా. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇట్లా మీరు కంపల్సరీ మీరు కూడా చేయండి. నేను చేసి కడాయిని బట్టి ఎన్ని వస్తాయి అనేది. ఇంకా దాన్ని ఇప్పుడు మనం ఇట్లా వేసుకోవాలి అంతే. నేను వేడెలిపి పెట్టినా, ఎందుకంటే మంచి కాలుతాయి అవి అనేసి అని పెట్టినాను. ఇట్లా చూడండి, ఇట్లా అంతే. ఎవరికైనా నోరు ఊరాల్సిందేనండి మిర్చి బజ్జీ చూస్తే. నాకైతే నోరు ఊరుతుంది. మరే వేడి వేడి మిర్చి వర్షం పడుతుంటే మనం మిర్చి తింటుంటే తీసుకురంటారు వాళ్ళ తమ్ముడికి, మిర్చి తీసుకురంటారు. అందుకే మేము ఇంట్లో అయితే తయారు చేసి పెట్టుకుంటాం. మిర్చి అంటే చాలా ఇష్టం అండి నాకైతే. అన్ని వర్షం పడ్డదంటే కథ బజ్జీలు కావాలంటారు ఇంట్లో. కొంచెం వర్షం వస్తుంటే నా ఒక 2 కానీ ప్రతి మనుషులకు బజ్జీలు తినాలి, వేడి వేడిగా అనిపిస్తుంది వర్షం పడుతుంటే. తినాలనిపిస్తుంది. ఇట్లా చేసుకొని తింటే మనకు బాగానే ఉంటుంది కదా. ఇది మన పద్ధతితో చేసుకోవాలి, బాగుంటాయి. మనం ఇంట్లో ఏమున్నదండి, ఇగో ఇంతే సింపుల్ ప్రాసెస్. మనము ఈ పిండి మనం పట్టించి పెట్టుకుంటాం ఇంట్లో. అవతల పిండి ఎట్లుంటుంది తెలుసా, లంక పిండి, ఆ పిండి ఉంటుంది. ఇప్పుడు శనగపప్పు ఉంటుంది కదండి, శనగపప్పు కొంచెం మేము పట్టించుకుంటాం. ఈ పిండి ఎండబెట్టేసి కొంచెము మంచిగా గిన్నెకి మేము ఇస్తామండి. అట్లనే చేస్తాం మేము. శనగపిండి బయట కొనుక్కరాము. అది ఇంకా బాగుంటుంది కదా, మనకి ఇంట్లో చేసింది ఇంకా మంచిగా ఉంటుంది. ఇప్పుడు బయట శనగపిండి కూడా మంచిగా వస్తలేదండి. అది ఏం పిండి వస్తుందో అర్థమైతే లేదు ఒక్కొక్కసారి అయితే. అది ఏంటే నూకలు ఉంటుంది. అవును, లంక పిండి, మొక్కజొన్నల పిండి. మనం కొంచెం కష్టం కాదనుకుంటే మనకు హెల్త్కి అన్ని ఎన్నో బెనిఫిట్స్. కష్టం అనుకోవద్దు అంటే. ఎన్నిసార్లకు వస్తుంది, ఆలు బజ్జీ వస్తుంది, పకోడీ వస్తుంది, మిర్చి వస్తుంది. నేను ఇంకా అన్ని వెరైటీస్ మీకు చూపిస్తాను. మళ్ళీ ఉల్లిగడ్డ బజ్జీ కూడా మనం 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకుంటే 1 నిమిషంలో అయిపోతుంది పిల్లలకు అన్నం. మంచి ఆనియన్ బజ్జీ కూడా ఎంత బాగుంటుందమ్మా. ఇంట్లో పిండి ఉంటే ఏదైనా చేసుకోవచ్చు మనం. మంచిగా ఉంటుంది ఆనియన్ బజ్జీ కూడా సూపర్గా. మేమైతే ఇంట్లోనే చేసి పెడతాం మా పిల్లలకైతే. అవతలైతే ఏ వస్తువు కొనుక్కరావు. ఎప్పుడన్నా ఇక టైము బయటికి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఇక కొంచెం కడుపులో ఏమైనా ఆకలి వేసినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో తినాల్సి వస్తుంది అంతే. ఇక తినకుండానైతే తప్పదు ఎప్పుడో ఒకసారి. మ్యాక్సిమం అయితే ఇంట్లోనే చేసుకుంటాం మేము. ఈ బజ్జీ, ఆలు బజ్జీ, ఆనియన్ బజ్జీ, ఎన్నో వెరైటీలు ఉన్నాయండి. అన్నీ చూపిస్తాను నేను. ఫస్ట్ అయితే మిర్చి బజ్జీ మీకు చూపిస్తున్నాను. చూసి మీరు కూడా చేయండి, తప్పకుండా చేయండి. నేను ఎట్లా చేస్తున్నానో అట్లా చేయండి మీరు కూడా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మర్చిపోకండి ప్లీజ్, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. వర్షాకాలం ఉందండి, మరీ చేసుకోండి. కంపల్సరీ చేయండి మీరు. ఇవంటే మా బిడ్డకి చాలా ఇష్టం. మా అమ్మకేమో ఆనియన్ బజ్జీలు ఇష్టం బాగా. ఆనియన్ వేసి ఆనియన్ టైప్ అంటే పకోడీ చూపించినానండి నా ఛానల్లో ఉంది పకోడీ ఆల్రెడీ. ఆ పకోడీ కాకుండా ఆనియన్ బజ్జీ బాగుంటుంది. అది పాలకూర పకోడీ కూడా బాగుంటుంది. మనం చేసుకుంటే కర్రకర్రలు వస్తాయి పాలకూర పకోడీ. అన్నీ చూపిస్తానండి నేను. ఒకటి కాదు, అన్నీ మీకు అన్నీ చూపిస్తాను. మేము ఏమేమి చేసుకుంటాం అవన్నీ మాకు వచ్చినది అన్నీ అయితే మీకు పరిచయం చేస్తాను నేను వంటలన్నీ.
ఇగో చూడండి, ఇగో ఇట్లా ఈ కలర్ రావాలి మనకి. చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ మంచిగా. ఇగో ఇట్లా మిర్చి కూడా మంచి కాలాలి ఇట్లా మనకి. ఇగో మిర్చి మనం తినొచ్చు మంచిగా ఉంటుంది మనకి. లోపల గింజలు కూడా తీసినా కదండి, బాగుంటాయి అవి. అంతే, మనకు అయిపోయినాయి మిర్చిలు, ఇంకా తీయడమే. మనకు ఆయిల్ ఉందన్న భయం కూడా లేదు, ఎందుకంటే మనం తినే సోడా కొంచెమే వేసినాం. అందులో ఎక్కువ వేసినాం అంటే ఇంకా తింటుంటేనే ఆయిల్ వస్తుంది. తెలిసిన వాళ్ళు తెలియకుండా చిటికెడు అంటే ఎవరైనా బ్యాచిలర్ వాళ్ళు చేసుకుంటారు కదా, వాళ్ళకి ఏం అర్థం కాదు. వేసుకోవాలి చిటికెడు ఇట్లా బట్టి చిటికెడు వేసుకుంటే తెలియని వాళ్ళు మంచిగా కాలుతాయి. ఎక్కువ వేసుకుంటే నూనె మస్తు తెలియకుండా వేసి నూనె అవుతాయి, మొత్తం ఆయిల్ పీల్చేస్తుంది వాళ్ళకి పాపం. అందు గురించి మరీ నేను చెప్తున్నానండి, చూసి వేసుకోండి అంతే, అంతకు మించి ఏం లేదు. ఇంకా ఇంతే. ఇగో చూడండి, అన్ని ఇట్లనే వేసుకోవాలా. కొంచెం కష్టం అనుకోవాలమ్మా కదానే, వేసుకుంటే మనకు అన్ని రుచిగా వేసుకోవచ్చు. కొంచెం కష్టపడితే. కానీ ఇవాళ రేపు అందరు రెడీమేడ్గా కొనుక్కుంటారు కదా, అందుకే ఇలా చేసుకుంటే ఎంత మంచిగా ఉంటుంది. ఇప్పుడు జాబులు చేసే వాళ్ళకి కుదరదు కదమ్మా పాపం. ఏవో కొందరు చేసుకోవాలని ఇంట్లో ఇష్టం ఉంటుంది, ఇట్లా చేసుకోవాలి చూసుకొని కూడా. కొందరు టైం దొరుకుతుంది బయట తెచ్చుకుంటారు, అట్లా అయిపోతుంది. ఇప్పుడు అంతా బిజీ అయిపోయింది కదమ్మా. ఇంట్లో కొందరు పెద్దవాళ్ళు ఉంటే ఎవరన్నా పెట్టేవాళ్ళు. పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు కన్నా చేసి పెడతారంటే పెద్దవాళ్ళు కొందరు ఇక వాళ్ళకు కూడా ఇప్పుడు అన్ని ఏవేవో అన్నీ ఉంటాయి కదమ్మా. పెద్దవాళ్ళు చేసి పెట్టాలంటే అదృష్టం కావాలి. మా లెక్క మా అమ్మ మాకు అన్నీ చేసి పెడుతుంది కదా, అదృష్టం అది. మాకైతే నేను నిజం చెప్తున్నాను, మేమైతే అదృష్టవంతులం. ఎందుకంటే మా అమ్మ అన్నీ చేసి పెడుతుంది మాకు, ఏది లేదన్నా కూడా చేసి పెడుతుంది. అదే మా అదృష్టం. మా అమ్మకి ఏం లేదండి, ఒక మోకాల నొప్పులు తప్ప ఆమెకి ఏ హెల్త్ ప్రాబ్లం లేదు, అది ఒక్కటే ఉన్నది. ప్రెషర్ షుగర్లు అవన్నీ ఏం లేవు, కానీ మోకాల నొప్పితోనే ఆమె ప్రతి చేసి పెడతా, ప్రతి పనులు చేస్తా, తింటారు, ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియోలో ఇట్లా కొంచెంసేపు నిలబడితే కూడా నాకు భయం వేస్తుంది, ఏడ కాళ్ళని వస్తుందో అమ్మకు అనేసి అని. కాకపోతే ఏంటంటే కొంచెం చూపిస్తుంది మంచిగా అన్నట్టు. అన్నీ అమ్మకు అన్నీ బాగా వచ్చు కదండి అట్లా. ఇంకా అన్నీ మనం ఇగో ఇట్లనే చేసుకోవాలండి. ఇంకా చూడండి ఎన్ని అయినాయో మనకి. ఒక 1/2 కేజీ పిండికి మనకి ఇన్ని మిర్చిలు అయినాయండి మంచిగా. మిర్చి కూడా 1/2 కేజీ, 2 1/2 కేజీ తీసుకున్నాం మేము. ఎంత బాగా అయినాయి చూడండి. ఇది ఇప్పుడు ఎంతమంది అయినా తినొచ్చు కదా, మనం కొనుక్కొచ్చుకుంటే ఎంత పడతాయి, ఎంత బాగుంటాయి చూడండి. మీరు కూడా ఇట్లా చేసుకోండి. ఇట్లా పగలాలండి మనకు మిర్చి. ఇట్లా ఉంటేనే ఆ మిర్చి తింటుంటే మనకు టేస్ట్. మొత్తం ఇది మొత్తం పిండి ఉన్నది అనుకోండి, కొంచెం ఎందుకో అట్లా నాకు ఎందుకో ఇష్టం అనిపించదు. కాకపోతే ఇది ఫేమస్ మిర్చి, అలా ఉండాలా. కాదే, ఇట్లా మిర్చి కాలుస్తేనే ఇది బాగుంటది, లేకుంటే అది పిండి పిండి ఉంటుంది. మొత్తం ఉంచారు, మొత్తం ఉంచితే పిండి పిండి ఉంటుంది లోపల. ఇట్లా ఇలా అయితే లోపల కూడా మంచిగా చూసారు కదండి ఇంత బాగున్నదో. తిన్నా కడుపు నొప్పి లేవది, బాగుంటుంది. మీకేనండి వేడి వేడిగా తినండి మీరు కూడా. ఇప్పుడు మనం ఈ మిర్చిలు చేసుకున్నాం కదా, ఇది ఈ స్టెప్ ఇక్కడికి అయిపోయింది. చాలా మనం ఇట్లనే ఇష్టంగా తింటాం మనము. తొందర ఇట్లా చేస్తుంటేనే అట్లా అయిపోతుంటాయి. ఇంత టైం అసలు ఉండదు అనుకోండి. ఇంకొకటి దీంట్లో ఈ మిర్చిలో నేను ఇంకో స్పెషల్ చూపిస్తాను మీకు. ఇదే మిర్చికి చూడండి ఒకసారి మీరు దగ్గర. ఇది మనకి ఒక వెరైటీ అండి, చాలా బాగుంటుంది. ఇది వేసుకొని తింటాము. కాకపోతే నేను ఒక దగ్గర తిన్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. నాకు చాలా బాగా నచ్చింది, మీరు కూడా చేస్తారనేసి నేను మీకు చూపిస్తాను. ఒక్కసారి మీరు చూడండి. దాంట్లోకి వేయించిన పల్లీలు, కొత్తిమీర, ఉల్లిగడ్డ, కొంచెం కారం, ఉప్పు చూపిస్తాను. ఈ మిర్చి ఉంది కదండి మనకి, ఇగో ఇట్లా మధ్యలో కొంచెం ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసి కొన్ని ఉల్లిగడ్డలు, కొంచెం కొత్తిమీర, ఒక 4-5 పల్లీలు, కొంచెం అంతా కారము, కొంచెం అంతా ఉప్పు. ఇది అయిపోతుంది. ఉప్పు, కారం, పల్లీలు, ఉల్లిగడ్డ, కొత్తిమీర
అన్ని మంచి ఇట్లా ఇట్లా ఫుల్ఫిల్ చేసుకోవాలి మంచి మిర్చిలా. టమాటా కెచప్తోని చిరండి మా కాడ. సేమ్ నేను అదే మీకు చూస్తున్నాను. చాలా 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 టేస్టీగా ఉన్నది ఇది. మీరు కూడా ట్రై చేయండి. మిర్చితోనే కదండి టేస్ట్. నువ్వే చేయాలి ఫస్ట్. టేస్ట్ చేయమ్మా. వేడి వేడిది మిర్చి తింటున్నాం మేము. మీకు కూడా అండి. ఎంత బాగున్నాయి. మళ్ళీ అదే డైలాగ్, చాలా బాగుంది. ఇంకా చూడండి పిండి కూడా లేదు ఎక్కడ. మీరు ఇలానే చేసుకోండి, బాగుంటాయండి. మేము ఎట్లా చేసినా మీరు అది వేసుకోరాదు. ఎవరైనా కానీ రుచి ఉంటాయి, తినాలంటే కొద్దిగా అవుతుండేది. దీంట్లో మీకు అలా చేసుకుంటే ఎన్నో ఎదుగుతాయి కూడా మళ్ళీ. కాదమ్మా, మిర్చి మొత్తం తిందంటే అర్థమైంది వచ్చి మీకు బాగా ఇష్టమేమో అని. నాకు ఇష్టం కాబట్టి తినేస్తున్నానండి. ఫాస్ట్ ఫాస్ట్ మేము కూడా తింటాను. నేను ఇంత పెద్ద మనిషి అయినా తినమ్మా. ఫస్ట్ నువ్వు తీసుకో. నాకు చాలా అమ్మా నువ్వు తిని. అరే చాలా బాగుంటుందమ్మా ఇది. నువ్వు ఎప్పుడు టేస్ట్ చేయలేదు అంటున్నావు కదా, చెయ్యి ఒకసారి. నేను బయట తిన్నాను కదా, అందు గురించి అని. ఇది తినవా? టమాటా కొంచెం కొంచెం టేస్ట్ అంత చెయ్యి. చూపించు. ఇక అంటే మా కూతురు తినబెడుతుంది. ఎప్పుడైతే తినలేదు. తిను. సూపర్ ఉంది కదా. బాగుందండి. నేను మీ దాంట్లో తీసుకొచ్చిన ఈ రెసిపీని చేస్తుండొచ్చు అందరు, కానీ నాకైతే తెలియదండి. నేను మొన్న అంటే టమాటా సాస్తో తింటే కారం అంతా సరిపోతుంది మంచిగా. బయటికి వెళ్ళినప్పుడు తిన్నాను, ఆకలేసి ఇట్లా వేసి చిరువాలి నాకు. ఇది ఎందుకు బాగుంది రెసిపీ, మన ఛానల్ పెడదాం అనేసి అట్లా నేను ట్రై చేశాను. చూడండి కెచప్తోని బాగుంది. తప్పకుండా పల్లీలు ఉన్నాయి కదా, కరకరలు ఆడుతున్నాయి. పల్లీలు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర అన్నీ మంచి పంటికి దోస్తున్నాయి. సూపర్ సూపర్గా ఉన్నాయండి. తప్పకుండా మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోలతో నేను మీ ముందుకు వస్తూనే ఉంటానండి. మీరు మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. ఎవ్వరు అయితే చూసి వదిలిపెట్టకుండా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. ట్రై చేసి చూడండి ఎంత బాగుంటారు. మీరు చూడండి ఒకసారి చేయండి. ఎందుకంటే నేను అబద్ధం చెప్పట్లేదు, నిజమే చెప్తున్నాను. కమెంట్స్ ఉంది కదండి, కమెంట్ చేయండి. ఏమన్నా అయితే నేను దానికి టేస్ట్ లేదని చెప్పినా నేను తీసుకుంటానండి. ఎందుకంటే అంత బాగుంది. నేను నిజంగా చెప్తున్నాను మీకు. ఒకసారి ట్రై చేయండి. ఇంత కాకుండా కొంచెం అన్నా ట్రై చేసి చూడండి ఒకసారి, అప్పుడు మీకు తెలిసిపోతుందండి. బాయ్ అండి. ఇంతవరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. బాయ్.